వెల్కమ్ టు గుడ్ మార్నింగ్. ఎకనామిక్ ఇయర్స్లో పార్ట్ 2గా మనం చెప్పుకుంటున్నాం. రివర్స్ రెపో రేట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం అంటే 1996. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది 2011 సంబంధించింది. రిజర్వ్ బ్యాంక్ బిల్లు మార్కెట్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం అంటే 1952. డిపాజిట్ సర్టిఫికెట్లు అనేది 1989. వాణిజ్య పత్రాలు అనేది వచ్చేసి మనకు 1990లో. ద్రవ్య మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది 1992లో. 14 రోజుల ట్రెజరీ బిల్లులు అనేది 1997లో. 182 రోజుల ట్రెజరీ బిల్లులు అనేది 1986లో. 364 రోజుల ట్రెజరీ బిల్లు అంటే 1992 సంవత్సరంలో చేసుకోవడం జరిగింది. బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అనేది 2003లో వచ్చింది. బేస్ రేట్ అనేది 2010లో. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ అనేది 2016లో. బిఎస్సి అనేది 1875లో. ఎన్ఎస్సి అనేది 1992లో. సెబీ అనేది 1988లో స్థాపించబడి 1992 ఏప్రిల్ 12న చట్టబద్ధ సంస్థగా మారినది. అంతర్జాతీయ వ్యాపారాన్ని సంరక్షించేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ అంటారు. తనను సంక్రమించే ప్రయోజనంతో సంబంధం లేకుండా ప్రభుత్వం చేసే నిర్బంధ చెల్లింపే పన్నులు. పన్ను తొలిభారం తుదిభారం ఒకరిపై పడితే అది ప్రత్యక్ష పన్ను. పన్ను తొలిభారం ఒకరిపై తుదిభారం ఇంకొకరిపై పడితే పరోక్ష పన్ను. ఆదాయంతో పాటు పన్ను రేటు కూడా ధనాత్మకంగా పెరిగితే అది పురోగామి పన్ను. ఆదాయంతో పాటు పన్ను రేటు స్థిరంగా ఉంటే అనుపాత పన్ను అంటారు. 14వ ఆర్థిక సంఘం ప్రకారము కేంద్రం నుండి రాష్ట్రాలకు బదిలీ చేసే పన్ను వాటా 42%. 15వ ఆర్థిక సంఘం ప్రకారం అయితే 41%. కనిష్ట ప్రత్యామ్నాయ పన్నును 1997 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. పి చిదంబరం. జీరో ట్యాక్స్ కంపెనీలపై విధించే పన్ను మ్యాట్. నేడు మన దేశానికి అత్యధిక పన్ను రాబడి లభించేది కార్పొరేట్ పన్ను. సంపద పన్ను, బహుమతి పన్ను, మూలధన ఆదాయ పన్ను, వ్యయంపై పన్ను సూచించింది ఎవరంటే కాల్డర్. సేవ పన్నును సిఫార్సు చేసిన కమిటీ అంటే రాజా చెల్లయ్య కమిటీ. బహుమతిపై పన్ను ప్రవేశపెట్టిన సంవత్సరం అంటే 1958. సంపద పన్ను ప్రవేశపెట్టిన సంవత్సరం అంటే 1957. ఎస్టేట్ సుంకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం అంటే 1953. ఈ బ్రదర్ ఏంది ఇయర్స్ ఇట్లా చెప్తున్నారు అనుకోవచ్చు. ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఇయర్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇయర్స్ను బాగా గుర్తుపెట్టుకుంటే టాపిక్ కనెక్ట్ చేసుకొని చదివితే నిన్ను ఆపేటోళ్ళు ఉండరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎకనామిక్స్ పార్ట్ 2 విన్నారు మీరు ఇంతవరకు. పార్ట్ 3 కూడా కంటిన్యూషన్ అవుతుంది. మీరు దానిలోని ఎంత మధురమో మీరు ఎగ్జామ్లో నన్ను తలుచుకుంటారు ఖచ్చితంగా ఈ ఇయర్స్ గుర్తు చేసుకున్నప్పుడు. థ్యాంక్ యూ.